ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది ప్రాంతంలో పోలీస్ బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్, ఐఎన్ఎస్ ఏఎస్ 12 బోర్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్ ను బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ ధృవీకరించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, ఒక పక్క నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు. ఏదైతే ఆపరేషన్ కగారిక లాస్ట్ తుది దశకు చేరుకున్నట్లేనని ఒక పక్క బలగాలు ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు, కాల్పులు జరుగుతున్నారు. ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్టుగా ఇప్పటికే బీజాపూర్ జిల్లా ఎస్పీ అయితే ధృవీకరించారు. చనిపోయిన వంటి వ్యక్తుల దగ్గర నుంచి దాదాపుగా ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, 12 బోర్ వెపన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళ కిట్ బ్యాగులతో పాటు మరిన్ని కొన్ని ఆయుధాలు, అదేవిధంగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టుగా జిల్లా ఎస్పీ అయితే చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే జితేష్ కుమార్ యాదవ్ చెప్పినట్టుగా ఆ మావోయిస్టులు కదలికలు స్పష్టంగా బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఎందుకంటే కొన్ని దళాలు అంటే మధ్యకాలంలో తెలంగాణకు చెందినటువంటి కీలక నేతలు లొంగిపోయినప్పుడు కూడా కొన్ని దళాలు మాత్రం యాక్టివ్ గా ఛత్తీస్గఢ్ లో తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని ఏరియా కమిటీలు కానీ ఇవన్నీ కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు, మహారాష్ట్ర తోటి ఒడిశా ప్రాంతానికి తెచ్చినట్టు కొంతమంది నేతలు ఉన్నారు. సో వాళ్ళతో పాటు కొంతమంది తెలంగాణకు సంబంధించిన కొంతమంది 12 మంది నేతలు ఉన్నట్టుగా ఇప్పటికే తెలంగాణ డీజీపీ కూడా చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళు కూడా లొంగిపోమని ఒకసారి చెప్తున్నారు. అయితే కొంతమంది మాత్రం లొంగిపోయి ఇంకా మిగతా మావోయిస్టు ఉన్న నేపథ్యంలో కొన్ని దళాలు యాక్టివ్ గా ఛత్తీస్గఢ్ లో తిరుగుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంద్రావతి నది ప్రాంతంలో పెద్ద ఏరియా అని చెప్పుకోవచ్చు. అది ఎందుకంటే రాష్ట్రాలకు ఇటు ఒడిశాతో పాటు ఇటు మహారాష్ట్రతో తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇంద్రావతి నది తీరంలో ఎక్కువ కూడా మావోయిస్టు షెల్టర్ జోన్ గా ఉండేది. ఎందుకంటే గతంలో జరిగినట్టు భారీ ఎన్కౌంటర్లు కూడా ఇంద్రావతి నది ప్రాంతంలో జరిగింది. అక్కడ ఫారెస్ట్ ఉంటుంది, దండకారణ్య ప్రాంతం అని చెప్పుకోవచ్చు. భారీ నది కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు తేలికగా అంటే ఎండాకాలం అయినా సరే అక్కడ వాళ్ళు మావోయిస్టు డెన్ వేసుకుంటానికి కానీ అక్కడ తాగునీటి సమస్య ఉండదు. అంటే కీలక మావోయిస్టు కొంతమంది ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్టుగా ముందే తెలుసుకోవడం, అక్కడ ఉన్నటువంటి బీజాపూర్ సంబంధించినటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు అదేవిధంగా కేంద్ర బలగాలు కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అయితే ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. ఎన్కౌంటర్ లో ఇద్దరు చనిపోయారు. చనిపోయినటువంటి డెడ్ బాడీలను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఇంకా గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరు ఏంటనే దాని మీద ఇంకా గుర్తించాలి. ఇంకా కొంతమంది మావోయిస్టు తప్పించుకున్న నేపథ్యంలో ప్రత్యేక హెలికాప్టర్లతో భారీ భూమి ఆపరేషన్ కూడా మనం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా ఏమైనా అవకాశం ఉంటే మృతుల సంఖ్య పెరిగేది ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది మావోయిస్టులకు బుల్లెట్ గాయాలేనని చెప్పేసి కూడా ఎస్పీ చెప్పిన నేపథ్యంలో ఇంకా ఆ ప్రాంతాలు మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నవీన్.